కావ్య అయితే తన రూమ్‌లో ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉండగా, ఇంతలో రుద్రాణి అయితే కావ్య రూమ్‌కి వెళ్తుంది. ఇక అక్కడే ఉన్న కీస్‌ని అయితే చూస్తుంది. ఇంతలో కావ్య, "ఏంటి రుద్రాణి గారు, ఏంటి ఎప్పుడూ లేనిది నా రూమ్‌కి మీరు రావడం ఏంటి?" అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు, ఏం లేదు కావ్య, నార్మల్‌గానే వచ్చాను ఆఫీస్‌కి, బయలుదేరావా?" అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. బయలుదేరాను. మీకేమైనా కావాలా?" అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు రుద్రాణి అయితే, నాకేమీ వద్దు" అని చెప్పి అక్కడ ఉన్న కీస్‌ని అయితే రుద్రాణి కావ్య చూడకుండా తీసేసుకుంటుంది. ఇక కావ్య అయితే ఆఫీస్‌కి వెళ్తూ తన బ్యాగ్‌ని చెక్ చేసుకుంటుంది. ఏంటి కీస్ ఉండాలి కదా, ఇక్కడ కీస్ లేవేంటి అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి అయితే, సరేనమ్మా నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి అయితే తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక ఆ కీస్‌ని చూసి ఈ రుద్రాణి ఏదైనా అనుకుంటే అది సాధించవలసిందే. ఇప్పుడు కావ్యని ఎలా ఆడిస్తానో చూడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ కీస్‌ని తీసుకొని అనామిక దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఆంటీ, మీరు కీస్‌ని తీసుకొని వచ్చారా అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది. ఈ రుద్రాణి వెళ్ళడం అది జరగకపోవడమా? ఇదిగో కీస్‌ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు కావ్యని ఎలా ఆడిస్తానో చూడు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.